మహర్షి తెలుగు కథలు. అనగా అనగా ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో అందమైన జలపాతాలు, దట్టమైన చెట్లు, పచ్చిక బయలుతో చూడముచ్చటగా ఉంది. అడవి మధ్యలో ఒక మహర్షి ఆశ్రమం కూడా ఉంది. భక్తులారా, ఈరోజు మీకు ఒక మంచి కథ చెబుతాను, విని ఆనందించండి. కోటయ్య, అప్పలమ్మ హాయిగా జీవనం సాగిస్తున్నారు. ఒకరోజు కోటయ్యకు తీర్థయాత్ర చేయాలని కోరిక కలిగింది. ఎక్కడికి వెళ్తే బావుంటుంది అని బాగా ఆలోచించాడు. అందరికీ ప్రాముఖ్యమైన యాత్ర కాశీయాత్ర కాబట్టి కాశీ వెళ్తే బావుంటుంది అనుకున్నాడు. ఒకరోజు అప్పలమ్మతో తను కాశీయాత్ర చేయడానికి వెళ్తానని, ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. అప్పలమ్మ తను కూడా వస్తాను అంది. కాని అందుకు కోటయ్య ఆమెతో కాశీ చాలా దూరం ఉంటుందని, అందులోనూ నేను నడిచి వెళ్తున్నాను, చాలా రోజులు పడుతుంది, అంత దూరం నడవడం నీకు కష్టం అని అన్నాడు. అందుకు అప్పలమ్మ సరే అని కాశీయాత్ర వెళ్లడం విరమించుకుంది. ఇక కోటయ్య కాశీయాత్రకు సిద్ధమవుతున్నాడు. దారి ఖర్చులకు కావలసిన నగదు జమ చేసుకున్నాడు. అప్పలమ్మ కూడా అతనికి సరిపడా కొన్ని తినుబండారాలు చేస్తోంది. అన్నీ ఒక సంచిలో వేసి సిద్ధం చేసింది. ఇంటి నుంచి బయలుదేరిన కోటయ్య చేతిలో ఒక సంచితో నడుచుకుంటూ వెళ్తున్నారు. మొత్తం ప్రయాణం అంతా అడవి గుండా సాగుతోంది. పగలంతా అడవిలో నడుస్తూ రాత్రి కాగానే ఏదైనా ఊర్లో పడుకొని మళ్ళీ పొద్దున్నే అడవి గుండా నడుస్తూ వెళ్తున్నారు. అలా వెళ్తూ వెళ్తూ ఉండగా అతనికి ఒక వ్యక్తి ఎదురయ్యాడు. అతన్ని చూస్తే ఎవడో దొంగవాణిలా అనిపిస్తున్నది. సరే, నా జాగ్రత్తలో నేను ఉండాలి అనుకున్నాడు. అమ్మయ్య, ఇన్ని రోజులకు దోచుకోవడానికి ఓ వ్యక్తి దొరికాడు అనుకున్నాడు ఆ దొంగ. అతను కోటయ్యతో ఇలా అన్నాడు, ఇంత అడవి గుండా ఎక్కడికి వెళ్తున్నారు అని. అందుకు కోటయ్య కాశీకి వెళ్తున్నాను అని అన్నాడు. కాశీకి వెళ్తున్నాడు అంటే ఇతని దగ్గర బాగానే ధనం ఉండి ఉంటుంది. మెల్లగా ఇతనితో స్నేహం చేసి నమ్మించి ఇతని దగ్గర ఉన్న ధనం కొట్టేయాలి అనుకున్నాడు. కొద్ది రోజులు ఇతనితో పాటే ప్రయాణం చేసి కాశీకి చేరుకోకముందే ఏదో ఒక రోజు సమయం చూసి ఇతని ధనం దొంగిలించాలి అనుకున్నాడు దొంగ రంగయ్య. కోటయ్యకు కూడా అతని మాటలు చూస్తుంటే నమ్మబుద్ధి కాలేదు. నన్ను బురుడి కొట్టించి నా దగ్గరున్న ధనం కొట్టేయాలని చూస్తున్నట్లు ఉన్నాడు అనుకున్నాడు. ఇతనితో జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు కోటయ్య. ఇంతలో రంగయ్య ఇలా అన్నాడు, ఓహో అలాగా, నేను కాశీకే వెళ్తున్నాను. ఒంటరిగా ఏం వెళ్తారు, మనం ఇద్దరం కలిసి వెళ్దాం పదండి అన్నాడు రంగయ్య. అయితే సరే పద వెళ్దాం అన్నాడు కోటయ్య. ఇద్దరూ కలిసి అడవి గుండా అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. అలా వెళ్తూ వెళ్తూ ఉంటే అక్కడ ఒక నీటి సరస్సు కనిపించింది. అందులో స్నానం చేసుకొని వెళ్తే మంచిదని అనుకున్నారు. ధనం కొట్టేయడానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాడు రంగయ్య. అమ్మయ్య, ఇప్పుడు కోటయ్య స్నానానికి వెళ్ళాక ధనం కొట్టేసి వెళ్ళవచ్చు అనుకున్నాడు రంగయ్య. ఇంతలో కోటయ్య రంగయ్యను చూసి ఇలా అన్నాడు, నువ్వు ముందు స్నానం చేసిరా, నేను ఇక్కడ సామాను చూస్తాను అన్నాడు. రంగయ్య సరే అని చెప్పి స్నానానికి వెళ్ళాడు. కోటయ్య ఇలా అనుకున్నాడు, ఈ రంగయ్య ఎప్పుడెప్పుడు నా దగ్గర ఉన్న ధనం కొట్టేద్దామా అని చూస్తున్నట్టున్నాడు. అతనికి ఈ అవకాశం నేను ఇవ్వను, చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు. ఇక కోటయ్యకు ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఉంటే అక్కడ ఒక పాము కనిపించింది. తనకు పామును ఆధీనంలో ఉంచుకునే మంత్రం తెలుసు కాబట్టి ఆ ధనం ఆ పాము దగ్గర పెట్టి నేను స్నానానికి వెళ్ళడం మంచిది అనుకున్నాడు కోటయ్య. ఈ రోజుల్లో ఎవరిని నమ్మేలా లేము, ధనం పాము దగ్గర ఉంటేనే సురక్షితం అనుకున్నాడు. వెంటనే ఆ పాము దగ్గరికి వెళ్ళి కొన్ని మంత్రాలు చదివాడు. మంత్రం చదివాక
ఆ పాము ఎక్కడికి పోకుండా అక్కడే తిరుగుతోంది. వెంటనే ధనం దాని దగ్గర పెట్టాడు. ఇక కొద్దిసేపటికి స్నానం చేసి రంగయ్య వచ్చాడు. వెంటనే కోటయ్య స్నానానికి వెళ్తూ రంగయ్యతో ఇలా అన్నాడు, నా ధనం పాము దగ్గర పెట్టాను, అది కాపలా కాస్తుంది. సరే, నేను స్నానానికి వెళ్ళొస్తానని కోటయ్య సరస్సు దగ్గరికి వెళ్ళాడు. అది చూసిన రంగయ్య, అబ్బా, నా అవకాశం దెబ్బతీస్తివి కదా అనుకున్నాడు. దాన్ని కొట్టేయడానికి కష్ట నష్టాలు పడి నీ వెంట నడుస్తుంటే ఇంత పని చేస్తావా అనుకున్నాడు. అసలే నాకు పాములంటే చచ్చేంత భయం, ఇంకా నేను పాము దగ్గరికి ఎలా వెళ్తాను అనుకున్నాడు. పామును చూస్తుంటేనే అదేదో బుసలు కొడుతోంది, లాభం లేదు. ఇంకా కొద్ది రోజులు సరైన అవకాశం కోసం ఎదురు చూడాల్సిందే అనుకున్నాడు రంగయ్య. కొద్దిసేపటికి కోటయ్య స్నానం చేసి వచ్చాడు. ఇద్దరూ నడక ప్రారంభించారు. దొంగ రంగయ్యకు తనకు ధనం కొట్టేసే అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. కొన్ని రోజులకు అడవిలో రంగయ్యకు మరో అవకాశం రానే వచ్చింది. అక్కడ ఒక నీటి కొలను కనిపించింది. ఇద్దరూ అందులో స్నానం చేసి వెళ్తే మంచిదని అనుకున్నారు. ముందుగా రంగయ్యను స్నానానికి వెళ్ళమన్నాడు కోటయ్య. ఈసారి ఎలాగైనా కోటయ్య ధనం కొట్టేయాల్సిందే. ధనం గురించే ఈయనతో ఇన్ని కష్టాలు పడి ఇన్ని రోజులు కలిసి నడుస్తున్నాను, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అనుకున్నాడు. కాకపోతే ఈసారి కోటయ్య ఎటువంటి పన్నాగం వేస్తాడో చూడాలి అనుకున్నాడు రంగయ్య. రంగయ్య అలా స్నానానికి వెళ్ళగానే కోటయ్య ఆలోచించసాగాడు. నేను స్నానానికి వెళ్ళాక ఈ ధనం కొట్టేసి పారిపోవాలని ఆ దొంగ రంగయ్య చూస్తున్నాడు, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుంటే అతనికి అక్కడ ఒక తేనెతిట్ట కనిపించింది. ఈ ధనం తీసుకెళ్లి ఆ తేనెతిట్ట దగ్గర పెట్టడం మంచిది, అదే సురక్షితం. ఎందుకంటే ఆ తేనెతిట్టే దగ్గరికి ఎలా చాకచక్యంగా వెళ్లాలో అతనికి బాగా తెలుసు అనుకున్నాడు కోటయ్య. వెంటనే కోటయ్య ఆ ధనాన్ని తీసుకెళ్లి తేనెతిట్ట దగ్గర పెట్టాడు. ఇక కొద్దిసేపటికి రంగయ్య రానే వచ్చాడు. వెంటనే కోటయ్య స్నానానికి వెళ్ళాడు. రంగయ్య అక్కడ అంతా వెతికాడు ధనం గురించి. అక్కడే దగ్గరలో ఉన్న తేనెతిట్ట దగ్గర ఆ ధనం కనిపించేసరికి రంగయ్యకి మతిపోయినంత పనయింది. అబ్బా కోటయ్య, నువ్వు పెద్ద గటికుడిలా ఉన్నావే. తేనెతిట్ట అంటే అతనికి చాలా భయం. ఇంకా దాన్ని ఎలా దొంగిలించాలి అనుకున్నాడు. ఇంకా చేసేదేదీ లేక దొంగతనాన్ని విరమించుకున్నాడు. ఇక కొద్దిసేపటికి స్నానం చేసి కోటయ్య కూడా రానే వచ్చాడు. మళ్ళీ ఇద్దరూ నడక ప్రారంభించారు. అలా కొన్ని రోజులు అడవి గుండా వెళ్తున్నారు. ఇతని దగ్గర ఉన్న ధనం ఎలా కొట్టేయాలని పదే పదే ఆలోచిస్తున్నాడు రంగయ్య. ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా ఈ కోటయ్య ఏదో ఒకటి పన్నాగం పన్ని నాకు దొరకకుండా చేస్తున్నాడు. ఎలా చెయ్యాలి? ఇంకా ఆ కాశీ దగ్గర పడుతోంది, ఎలాగైనా ధనం కొట్టేయాలి ఆలోచిస్తూ ఉన్నాడు రంగయ్య. అలా నడుస్తూ నడుస్తూ ఆ ఊరిలో రాత్రికి అద్దెకు ఇవ్వడానికి ఉన్న ఒక ఇంటికి వెళ్ళి మాట్లాడుకున్నారు. రాత్రి పడుకొని తెల్లారే వెళ్తామని చెప్పారు. ఒక పూట భోజనం కూడా కావాలన్నారు. ఆ ఇంటి యజమాని అన్ని ఏర్పాట్లు చేసి ఇచ్చాడు. ఇక ఆ రాత్రి ఆ ఇంట్లో తిని పడుకోవడానికి సిద్ధమయ్యారు కోటయ్య, రంగయ్య. ఇక రంగయ్య మనసులో తెగ ఆలోచిస్తున్నాడు. తనకు ఇదే చివరి అవకాశం, ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు. ఈరోజు ఎలాగైనా కోటయ్య ధనం కొట్టేయాల్సిందే అని దృఢ నిశ్చయం చేసుకున్నాడు. ఆ రాత్రి కోటయ్య, రంగయ్య భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. ఇద్దరూ నిద్రపోయాక అర్ధరాత్రి రంగయ్య నిద్రలేచాడు. కోటయ్య ధనం ఎక్కడ పెట్టాడా అని వెతకసాగాడు. ఎక్కడా దొరకలేదు. అతని తలదిండు కింద కూడా చూశాడు,
లేదు, ఎక్కడా ధనం కనిపించకపోయేసరికి రంగయ్య నిరాశ చెందాడు. ఎన్ని రోజుల నుంచి కేవలం ఆ ధనం గురించి ఇతనితో ప్రయాణం చేస్తున్నాను, కానీ ఇంతవరకు ఆ ధనాన్ని చేజిక్కించుకోలేకపోయాను. ఇంకా లాభం లేదు ఇతనితో ఇక తనకు ఏం పని లేదు. అనవసరంగా నా సమయం వృధా చేసుకున్నాను. అందుకే రేపు నా దారిని నేను వెళ్ళిపోతాను అనుకున్నాడు రంగయ్య. ఆ రాత్రంతా అతనికి నిద్ర పట్టలేదు. ఇక తెల్లవారేసరికి ఇద్దరూ లేచి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. ఇంతలో రంగయ్య కోటయ్యతో ఇలా అన్నాడు, నాకు ఆరోగ్యం సహకరించట్లేదు. నేను కాశీయాత్ర విరమించుకుంటున్నాను. ఇక ఇంటికి వెళ్తాను అన్నాడు రంగయ్య. అందుకు కోటయ్య, సరే నీ ఇష్టం అన్నాడు. కోటయ్య తనలో ఇలా అనుకున్నాడు, ఇతను నా దగ్గర ధనం కొట్టేయాలని అన్ని విధాలా ప్రయత్నించినట్టున్నాడు. కానీ నేను ఇతనికి అవకాశం ఇవ్వకుండా ఎన్నో ఉపాయాలు పన్ని ధనాన్ని కాపాడుకున్నాను. ఇతన్ని చూస్తుంటే ఈ అవకాశం కోసం ప్రయత్నం చేసి అది విఫలమై ఇక లాభం లేదు అని వెళ్ళిపోతున్నట్టున్నాడు అనుకున్నాడు కోటయ్య. సరే వెళ్ళని, నాకు ఇంకా మంచిదే కదా, నేను ఒక్కడినే హాయిగా కాశీయాత్రకి వెళ్తాను అనుకున్నాడు కోటయ్య. ఇక రంగయ్య అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుండగా, ఎందుకైనా మంచిది ఆ ధనం ఎక్కడ పెట్టాడో అని మనసులో కుతూహలంగా ఉంది రంగయ్యకు. సరే కోటయ్య గారు, నేను వెళ్తున్నాను, కానీ మరి మీ ధనం ఎక్కడా కనిపించడం లేదు, ఎక్కడ పెట్టారు అని అడిగాడు. ఓహో, నీ దృష్టి అంతా నా ధనం మీదనే ఉందన్నమాట. అయితే దాని గురించి నువ్వు నాతో ప్రయాణం చేస్తున్నావని అర్థమయ్యింది. అందుకే నేను అప్రమత్తంగా ఉండి నా జాగ్రత్తలో నేనున్నాను. ధనం ఇక్కడే ఉందిగా, మీరు పడుకున్న తలగడ కింద పెట్టేశాను, అక్కడే అది సురక్షితం అని అనుకుని అక్కడ పెట్టాను అన్నాడు కోటయ్య. ఈసారి రంగయ్య తల తిరిగినట్టయింది. ఆహా, ఈయనది ఏం తెలివి! ఎవరో గాని సామాన్యుడు కాదు. ఇన్ని ఉపాయాలు ఎలా వస్తాయి? తనకు తన తలగడ కింద ధనం పెట్టాడు అన్న ఆలోచన రాలేదు. గది అంతా వెతికాను, కానీ తన దిండు కింద వెతకలేదు. రంగయ్య ఇక చేసేది లేక అక్కడి నుంచి నిరాశగా వెళ్ళిపోయాడు. కోటయ్య మళ్లీ తన కాశీయాత్ర ప్రారంభించాడు. హమ్మయ్య, ఒక గండం గడిచిపోయింది. ఒక దొంగ నుంచి నా ధనాన్ని రక్షించుకున్నాను అనుకుంటూ హాయిగా వెళ్తున్నాడు కోటయ్య. భక్తులారా, విన్నారా ఈ కథ ఎలా ఉంది? మహర్షి తెలుగు కథలు.